నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్తు జాతి ఘన నివాళులు దేశ ఐక్యతకు విఘాతం కలిగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆ మహనీయుడు చేసిన కృషి మరువలేనిదని వెల్లడి పరాక్రమ్ దివస్ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగిన మోదీ విశాఖ ఉక్కు పునరుద్ధరణకు కేంద్రం ఆర్థిక భరోసా కల్పించిందన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఆగస్టు చివరి నాటికి పూర్తి సామర్థ్యంతో లాభాలలోకి తీసుకువెళ్తామన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు ఇప్పటికే 10 కోట్ల మంది పుణ్య స్నానాలు ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం భారతదేశాన్ని బలహీనపరిచేందుకు ఐక్యతకు విఘాతం కలిగించాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఒడిశాలో పరాక్రమ్ దివస్ వేడుకలను ఉద్దేశించి వీడియో సందేశమిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్తు దేశం ఆయనను గౌరవప్రదంగా స్మరించుకుంటుందన్నారు. నేతాజీ జీవిత చరిత్ర ఆధారంగా కటక్లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలువురు కళాకారులు ఆయన జీవితానికి సంబంధించిన పలు సంఘటనలను కాన్వాస్ పై చిత్రీకరించారన్నారు. నేతాజీకి సంబంధించిన పుస్తకాన్ని కూడా సేకరించినట్లు తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోనివన్నీ మేరా యువ భారత్కు కొత్త శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి నుంచి ప్రేరణ పొంది భారత ఐక్యతకు ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. पराक्रम दिवस का भव्य उत्सव नेताजी की जन्मभूमि पर हो रहा है. मैं ओडिशा की जनता को, ओडिशा सरकार को इसके लिए बहुत बहुत बधाई देता हूं. कटक में नेताजी के जीवन से जुड़ी एक विशाल प्रदर्शनी भी लगाई गई है. इस प्रदर्शनी में नेताजी के जीवन से जुड़ी अनेक विरासतों को एक साथ सहेजा गया है. कई चित्रकारों ने कैनवास पर नेताजी के जीवन प्रसंग की तस्वीरें उकेरी हैं. इन सब के साथ नेताजी पर आधारित कई पुस्तकों को भी इकट्ठा किया गया है. नेताजी की जीवन यात्रा की ये सारी विरासत मेरे युवा भारत, माय भारत को एक नई ऊर्जा देगी. साथियों, आज जब हमारा देश विकसित भारत के संकल्प की सिद्धि में जुटा है, तब नेताजी सुभाष के जीवन से हमें निरंतर प्रेरणा मिलती है. नेताजी के जीवन का सबसे बड़ा लक्ष्य था आजाद हिंद. उन्होंने अपने संकल्प की सिद्धि के लिए अपने फैसले को एक ही कसौटी पर परखा, आजाद हिंद. పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కొత్త ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో యువతతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధిపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. 2047 నాటికి దేశం యొక్క లక్ష్యం ఏంటని ప్రధానమంత్రి విద్యార్థులను అడగగా దానికి అత్యంత విశ్వాసంతో ఒక విద్యార్థి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయటమేనని సమాధానమిచ్చారు. 2047 వరకు ఎందుకు అని ప్రధాని అడిగిన ప్రశ్నకు మరొక విద్యార్థి స్పందిస్తూ భారతదేశం తన స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందని, అప్పటికి ప్రస్తుత తరం దేశ సేవకు సిద్ధంగా ఉంటుందని బదులిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని వాతావరణం మార్పులు, సూర్యఘర్ యోజన వినియోగం ఆవశ్యకత, కాలుష్య నివారణ అంశాలపై విద్యార్థులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 1200కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఢిల్లీలో నడుస్తున్నాయని, మరిన్నిటిని ప్రవేశపెడతామని అన్నారు. तो क्या खाने का डिब्बा साथ रखते हैं?
अरे मैं खाऊंगा नहीं, बताओ तो सही। हाँ क्या लेके क्या है? अच्छा आपको लगा होगा प्रधानमंत्री कुछ हिस्सा ले लेंगे। अच्छा आज का क्या दिवस है? आज नेताजी सुभाष चंद्र बोस जी का जन्मदिन है। हाँ, उनका जन्म कहाँ हुआ? उड़ीसा में। उड़ीसा में कहाँ? कटक। कटक। तो आज कटक में बहुत बड़ा समारोह हुआ। नेताजी का वो कौन सा नारा है जो आपको मोटिवेट करे? आजादी। जब आजादी मिल गई तो तुम देना नहीं तो क्या देंगे? सर फिर भी दिखाते कैसे वो लीडर थे और कैसे वो अपने देश को अपने ऊपर सबसे उनकी प्रायोरिटी देंगे। तो इससे बहुत प्रेरणा मिलती है हमें। प्रेरणा मिलती है लेकिन क्या करें? सर हम SDG गोल्स जो हैं हमारे हम उनके माध्यम से भी वांट जो कार्बन फुटप्रिंट है हम उसे रिड्यूस करना चाहते हैं। अच्छा क्या क्या भारत में क्या क्या होता है कार्बन फुटप्रिंट कम करने में क्या क्या होता है? सर इलेक्ट्रिक व्हीकल तो आ ही गए हैं। इलेक्ट्रिक व्हीकल बसेस भी अब इलेक्ट्रिक हो रही है। इलेक्ट्रिक बस आ रही है। हाँ जी सर और अब मोर आपको मालूम है दिल्ली में भारत सरकार ने कितनी इलेक्ट्रिक बसें दी? తీవ్ర నష్టాలలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీలో 10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభించి ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి సామర్థ్యంతో విశాఖ ఉక్కును లాభాల బాటలోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్రకటించడం జరిగింది. ఈ 11,440లో 10,300 కోట్లు ఈక్విటీ షేర్ కింద అలాగే 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా స్పెసిఫై చేసి ప్రకటించడం జరిగింది. ఏదైతే ముందు అనుకున్నటువంటి ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ఉందో ప్రైవేటీకరణ దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మినహాయించాలి. ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి విషయం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ని కాపాడాలి అనేటువంటి సెంటిమెంట్ ని గౌరవించాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో సమావేశమయ్యారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు శుభవార్త అందుతుందని లోకేష్ వెల్లడించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని మంత్రి వివరించారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాలలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో సింగపూర్ కాన్సల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కౌన్సిల్ వైష్ణవి వాసుదేవన్ ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధిపై అంశాలపై చర్చించారు. డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రామ్ వాల్ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ డయాఫ్రామ్ వాల్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.
పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ ప్లాట్ఫార్మ్స్ కానీ గైడ్ వాల్స్ కానీ అన్ని కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే కులమతాలకు అతీతమైనది రాజ్యాంగమని రోడ్లు, భవనాలు, మౌలిక పాయల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని కోవెలకుంట్లలో ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహనీయులను స్మరించుకుంటూ వారి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచనను చేశారన్నారు. ఆయన స్ఫూర్తితోనే అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలలోకి వస్తున్నారన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి రాజకీయ స్థానం కల్పించాలని అంబేద్కర్ భావించినట్లు తెలిపారు. చాలా మందికి దక్కలేటువంటి అదృష్టం. ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని పోర్ట్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే గతంలో ఉన్నటువంటి వాటిలోనే చేయాలని ఆలోచన ఉన్నట్టుగా ఎందుకో కానీ కార్యక్రమాల వల్ల ఆగిపోవడం, అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టంగా కూడా భావిస్తామని, అది నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. ఇటీవలే నవంబర్ 26న మనమంతా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా కూడా యావత్ ఆంధ్రప్రదేశం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహానుభావుడిని తలుచుకోవడం జరిగింది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాసి, భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి. మనమందరము భారతీయులమే తప్ప కులాలు లేవు, కులాలు లేనటువంటి మతం ఏదైనా ఉందంటే భారతీయ మతం, మనమంతా భారతీయులం అని చెప్పి ఆ రోజు చాటి చెప్పినటువంటి మహానుభావుడు గనుడు. చెస్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విజేతలకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఈరోజు నగదు బహుమతి ప్రదానం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో నిర్వహించిన టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు ఆయన ఈ నగదు బహుమతులు అందజేశారు. మొత్తం 1,12,000 నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ చెస్ టోర్నమెంట్లో చిరాగ్ కొమ్మినేని విజేతగా నిలిచారు. సెకండ్ విన్నర్ శౌర్య కొంటూరు, థర్డ్ విన్నర్గా హర్షిత్ సాయి గెలిచారు. మొదటి తరగతి చదివే విద్యార్థులలో రాఘ్వీక్ ఎర్నేని ప్రథమ బహుమతి, కెవల్ జైన్ ద్వితీయ బహుమతి, సహస్రా కొల్లి తృతీయ బహుమతి గెలిచారు. మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు నిర్వహించిన ఈ పోటీలలో తరగతి వారీగా గెలిచిన విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. విజయనగరం జిల్లా పల్లె పండుగ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై తమ ఛాంబర్లో కలెక్టర్ పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను పరీక్షించారు. తొలి విడతగా గోకులాల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, ఏపీఎంలు, పీఆర్ఏఈలకు పలు ఆదేశాలను జారీ చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,042 సీసీ రోడ్ల పనులను మంజూరు చేయగా వీటిలో ఇప్పటి వరకు 1969 రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. 965 పనులు పూర్తయ్యాయని, 315 పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన వాటి పనులను వారంలోగా పూర్తి చేయాలన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం ఉందని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ కమిషనర్ గారు చెప్పారు. అదే విషయాన్ని మీరు వెండర్స్ చెప్పి పనులు స్పీడప్ చేయించాలి. ఎండిఓ దాన్ని కోఆర్డినేట్ చేయాలి.
ఏఈపిఆర్ ఏపీఓ ఇదే పని మీద ఉండాలి. పేమెంట్ మనకి ఈ వారంలో నెక్స్ట్ వీక్ అయినా పడిపోద్ది. మీరు దాని గురించి భయపడక్కర్లేదు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, పేమెంట్ పడుతుంది. మీరు వెండర్స్ ఒకసారి పిలిపించి మాట్లాడండి. ఏఈపిఆర్ అని ఏపీఓ అండ్ ఎండిఓ మొన్న మీటింగ్లో కూడా మేము ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా మేము మినిస్టర్ గారు ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సీరియస్నెస్ అర్థమైంది. కాబట్టి మీరు ఏంటంటే వెండర్స్తో కొంచెం మాట్లాడి పని స్పీడప్ చేయించాలి. ఈ గ్రౌండ్ అయిన 1969లో ఇప్పటివరకు ఓన్లీ 965 వర్క్లు మాత్రమే మనం కంప్లీట్ చేస్తాం. అవి ఇమ్మీడియట్లీగా 1 వీక్లో అవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి. నేను రేపు మన రోజు మళ్ళీ మాట్లాడతాం మీతో. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చునే చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. పల్నాడు జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయం కోసం కేటాయించిన 27 ఎకరాలలో రిపబ్లిక్ డే నిర్వహిస్తున్నామన్నారు. గడిచిన 6 మాసాలలో జిల్లాలో 11,176 ప్రజా ఫిర్యాదులు వస్తే వాటిలో 7,258 పరిష్కరించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,74,000 మందికి 118 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ఇది 99.4% ఉందన్నారు. విజయపురి సౌత్ను గ్రామ పంచాయతీగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, తద్వారా అక్కడ పర్యాటకంగా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. 7,258 మనము డిస్పోజ్ చేసాం. మిగతావి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే కంటే మనం ఏదొక మండలంకో కాన్స్టిట్యున్సీగా వెళ్తాము. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ విజిట్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తేనే లోకల్ వాళ్ళకి కొంచెం అవకాశం కలిపినట్టు ఉంటుంది. మండల స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి శుక్రవారము మండల స్పెషల్ ఆఫీసర్ని ఆ మండలంలో విజిట్కి పంపిస్తాము. అంటే ప్రతి శుక్రవారం విజిట్ డే లాగా ఉంటుంది. సో మన జిల్లాలో ఎవ్రీ మంత్ 99.4% అంటే 100% అవ్వట్లేదు కానీ 99.4% వరకు పెన్షన్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. ఎవ్రీ మంత్ 2,74,000 గాను 118 కోట్లు రఫ్గా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. పరీక్షలను ఒత్తిడితో కాకుండా విద్యాభ్యాసంలో భాగంగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నింపిన స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేస్తున్నామని నెల్లూరు జిల్లా కొత్తూరు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ శంకరయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో ఈరోజు 5 అంశాలపై ప్రదర్శన అనంతరం పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలోని స్వాతంత్ర సమర యోధులు సాగించిన స్వాతంత్ర పోరాట అంశాలపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 పాఠశాలల నుంచి పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారికి బహుమతులు అందజేస్తామన్నారు. నెల్లూరుని ఒక సెంటర్గా చూస్ చేసుకుని దీంట్లో దాదాపుగా 10 స్కూల్స్ నుంచి దాదాపు 100 మెంబర్స్ వచ్చి అటెండ్ అవుతారు ఈ ప్రోగ్రామ్కి. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ఏంటంటే 5 ఎపిసోడ్స్ చూపిస్తాం పిల్లలకి. 5 ఎపిసోడ్స్ చూపించిన తర్వాత వాటి మీద పరీక్ష కండక్ట్ చేస్తాం అనమాట. అది ఈ వీడియో పరీక్ష కండక్ట్ చేసిన తర్వాత పరీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాం. ద మెయిన్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు క్రియేట్ one kind of awareness among the students with regard to the examination. And our Honorable Prime Minister sir said that exams have to be treated as a celebration, not a burden. ఆ రకంగా మేము ఆ ఉద్దేశంతో ఈ పరీక్షపై చర్చ అనే కార్యక్రమాన్ని మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు తెలిపారు. బెంగళూరులో 2 రోజుల పాటు జరిగిన ప్రకృతి వ్యవసాయ సదస్సులో 12 విభాగాలకు గాను 5 విభాగాలలో రాష్ట్రం అవార్డులు సాధించిందన్నారు. ఉత్తమ సేంద్రియ రైతు విభాగంలో పార్వతీపురం జిల్లాకు చెందిన అరిక రవీంద్ర, నంద్యాల జిల్లాకు చెందిన లతలు అవార్డులు సాధించారు. ఉత్తమ సేంద్రియ రైతు ఉత్పత్తిదారుల సంఘం విభాగంలో బాపట్లకు చెందిన
క్షేత్ర ప్రకృతి ఉత్పత్తిదారుల సంఘంకు ఉత్తమ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ విభాగంలో కడప జిల్లాలోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీకి ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహక విధానాల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థకు బయో ఇన్పుట్ జీవ వనరుల తయారీ విభాగంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వనరుల శిక్షణా కేంద్రానికి అవార్డులు రావడం జరిగిందన్నారు. ఈ అవార్డులు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తరణం మరింతగా పెరగటానికి రైతులకు ప్రేరణగా మార్గదర్శకంగా నిలుస్తాయని వ్యవసాయ సంచాలకులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్యస్నానాలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. మహాకుంభమేళాకు యువత పెద్ద ఎత్తున తరలివస్తోంది. మరోవైపు కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. నాకు రక్తమివ్వండి, మీకు స్వతంత్రం ఇస్తాను అని నినదించిన స్వతంత్ర సేనాని ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు తరతరాలకు తరగని స్ఫూర్తినిచ్చిన దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈరోజు పరాక్రమ్ దివస్గా జరుపుకుంటూ యావత్తు జాతి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది. నేతాజీ జీవిత విశేషాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. ఒరిస్సాలోని జనవరి 23, 1997లో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద, రామకృష్ణుల రచనలను చదివిన తర్వాత వారి బోధనలకు ఆకర్షితులయ్యారు. సాంఘిక సేవలు, సంస్కరణలపై వివేకానంద ప్రాధాన్యత బోస్ను ప్రేరేపించింది. అతని సోషలిస్ట్ రాజకీయ భావజాలాన్ని ప్రభావితం చేసింది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి ఆయన నిర్ణయాలతోనే నిర్మోహమాటంగా విభేదించి బోస్ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి స్వతంత్ర భారతావని తన లక్ష్యమని ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకుని ఆంగ్లేయులతో పోరాటం చేశారు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశారు ఆయన. పరాయి పాలనలో మగ్గుతున్న భారత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని భావించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. విజయ సాధన కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తి యుక్తులను సర్వస్వాన్ని ఫనంగా పెట్టిన త్యాగశీలి. ఉన్నత విద్యావంతుడైన బోస్ చిత్తరంజన దాస్ స్థాపించిన బెంగాల్ జాతీయ కళాశాల ప్రిన్సిపల్గా, కలకత్తా నగర్ మేయర్గా విధులు నిర్వహించారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చారు. సుభాష్ చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్ వెల్స్ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్ ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవారు. సుభాష్ చంద్రబోస్ రచనల్లో ఒకటి ఇండియన్ స్ట్రగుల్. అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ అన్ ఇండియన్ పిలిగ్రిమ్ భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానముంది. భారతదేశ జాతీయ సేన మత సామరస్యానికి, భారత జాతి సహజీవనానికి ప్రతీక. భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు, ధైర్య సాహసాలు, త్యాగ నిరతి,
దేశ ప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటన్ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. దేశ స్వాతంత్ర సాధన వేగవంతమైంది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా నేతాజీ సేవలను దేశమంతా గుర్తించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరంలో జన్మించిన ఈ రోజును పరాక్రమ దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కొత్త తరం స్వాతంత్ర సాధనలో తమ జీవితాలను పణంగా పెట్టిన అనేక మంది యోధులను ప్రత్యేకంగా సమాజం గుర్తించుకునే కార్యక్రమాలు చేపట్టింది. 2015లో కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన 303 ఫైళ్లను డీక్లాసిఫై చేసింది. అండమాన్ నికోబార్లో నేతాజీ మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక ఘటనలను గుర్తు చేసుకుంటూ 75 సంవత్సరాల తర్వాత 2018లో అక్కడ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సుభాష్ చంద్రబోస్ పేరుపై వార్షిక పురస్కారాలను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. 2019 జనవరి 23 ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఒక ప్రాచీన వస్తు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా స్మారక దినోత్సవంలో అప్పటి స్వాతంత్ర సమర యోధులను సన్మానించి స్ఫూర్తివంతమైన కార్యక్రమం నిర్వహించారు. 2021 జనవరి 23న కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో నేతాజీ స్మారక పోస్టల్ స్టాంప్, పోస్టల్ కవర్ను విడుదల చేశారు. ఇక 2022లో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ను ఆవిష్కరించారు. అక్కడే సెప్టెంబర్ 8వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 28 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. యువతలో మహనీయులు అయిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని నింపి వారిలో దేశభక్తిని పాదుగొలిపే లక్ష్యంతో నిరంతరం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది మోదీ ప్రభుత్వం. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేలా గతంలో నకిలీ కథనాలు వెలువడ్డాయని ఎన్నికల ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్ అన్నారు. ఈరోజు కొత్త ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఎలక్షన్ ఇయర్ 2024 డెమోక్రటిక్ స్పేసెస్ టేక్అవేస్ ఫర్ ఈఎంబీస్ అంశంపై 2 రోజుల అంతర్జాతీయ ప్రారంభ సదస్సులో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడుకున్నదిగా పేర్కొన్నారు. ప్రతి సవాలును స్వీకరించే విధంగా రానున్న ఎన్నికలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. సామాజిక మాధ్యమాలు, ఏఐ టెక్నాలజీ వినియోగం, సైబర్ సెక్యూరిటీ వినియోగం ఎన్నికలలో వినియోగిస్తామన్నారు. Media and increasing disputes and the way the disputes are tackled. Possibly the following are some of the components of election management of the future, if not all, like increased use of technology, use of artificial intelligence in political campaigns and in conduct of elections and in election observance, wide uses of electronic voting mechanisms best suited to each country, online voting and digital ballots, biometric authentication while voting, overcoming cyber security threats. శాశ్వతమైన సంస్కృతికి దేశ సేవ ప్రాథమిక స్ఫూర్తని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు అహ్మదాబాద్లో హిందూ స్పిరిచువల్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఉత్సవాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రోజుల ఉత్సవం దేశాభివృద్ధి, వారసత్వం యొక్క అద్వితీయ సంగమమన్నారు. పాఠశాల విద్యార్థులకు భారతీయ క్రీడా పోటీలు, హవన్ కుండలతో కూడిన మేళాలు భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పిస్తాయన్నారు. సేవ అనేది సనాతన సంస్కృతి యొక్క ప్రాథమిక భావనగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా సేవా సంస్థలతో పాటు బీఎస్ఎఫ్లు ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.